హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద నెక్స్ట్ పార్ట్ నెంబర్ 3 ఆఫ్ యూనిట్ నెంబర్ 1 సెమిస్టర్ 2కి సంబంధించి 2024లో ఎవరైతే మేజర్ అండ్ మైనర్ అనే కాన్సెప్ట్తో మన డిగ్రీ సెమిస్టర్స్ రాస్తున్నారో బీఎస్సీ వాళ్ళలో ఎస్పెషియల్గా లైక్ కోర్స్ 3 దాన్నే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పిలుస్తున్నాం సెమిస్టర్ 2లో. సో ఇక్కడ బోర్డు పైన కూడా మీరు ఎప్పటికే చూసి ఉంటారు ఆబ్వియస్లీ. సెమిస్టర్ 2 అమ్మ ఇది మనకి కోర్స్ 3, దాన్ని ఏమని పిలుస్తున్నాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని పిలుస్తున్నాం. అండ్ విచ్ ఈజ్ అ పార్ట్ నెంబర్ 3. అంటే దీనికన్నా ముందు 2 పార్ట్లు అయిపోయాయి. సో పార్ట్ నెంబర్ 1లో ఏమో కంప్లీట్ సిలబస్ వెయిటేజ్ మోడల్ పేపర్ డిస్కస్ చేసాం. పార్ట్ నెంబర్ 2లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రొసీజర్ ఏంటి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సమ్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాము పార్ట్ నెంబర్ 2లో. రైట్, హియర్ వి గో విత్ ద పార్ట్ నెంబర్ 3. ఏ యూనిట్లో ఉన్నామమ్మా మనం? యూనిట్ నెంబర్ 1లో ఉన్నాము. యూనిట్ నెంబర్ 1 వెయిటేజ్ ఎంత అంటే 20 మార్కులు. ఈ 20 మార్కులు రావాలంటే 5 నుంచి 6 పార్ట్లు కానీ మనం చూసినట్లయితే కంప్లీట్గా 20 మార్కుల్ని చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో 2024కి సంబంధించినటువంటి బ్యాచ్ మేజర్ అండ్ మైనర్ అనే మేజర్లో కానీ మైనర్లో కానీ ఉంటుందమ్మా. ఇది అర్థమైంది, మాకు సిలబస్లో లేదనుకోకండి. మేజర్లో కానీ మైనర్లో కానీ ఎవరున్నారో లేదు చెక్ చేసుకోవాలి మనం. కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది లేకపోతే అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఉంటుంది. ఈ కోర్స్ కానీ ఆ కోర్స్ కానీ ఏదో ఒకటి పక్కాగా ఉంటుంది, 2 ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో 3 ఉండవు, మినిమం 2 గ్రూప్స్. సో ఈ 2 కోర్సుల్లో 2 ఉంటే 2 వీడియోస్ ఫాలో అవ్వండి. లేదు ఒకటే కోర్సు ఉందంటే 1 ఫాలో అవ్వండి. రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈ పర్టికులర్ క్లాస్లో పార్ట్ నెంబర్ 3లో మనకి క్వశ్చన్ కూడా కనిపిస్తుంది ఆల్రెడీ. సాల్వ్ cos square x dy by dx plus y is equals to tan x అని. ప్రీవియస్ వీడియోలో ఆల్జెబ్రిక్ ఫంక్షన్కి సంబంధించి నేర్చుకున్నాం, అందుకని ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఈ పర్టికులర్ క్లాస్లో కూడా అంటే పార్ట్ నెంబర్ 3లో కూడా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దట్ ఈజ్ వాట్. క్లియర్ కదా మనం ఏం చెప్పుకున్నాం అండ్ ఏం చెప్పుకోబోతున్నాం అనేది మనం ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ పాతగా చూసిన వాళ్ళు ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ థింగ్, మీకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, అది కనిపించకుండా దాని మీద క్లిక్ చేసేసేయండి. అండ్ జస్ట్ చాలా చిన్న పని మీకు. అండ్ మాకైతే మేము చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. అఫ్కోర్స్ ఆల్రెడీ చూడండి, ప్రీవియస్ వీడియోలు కూడా చూస్తే వీళ్ళు గట్ట కంప్లీట్ ఐడి ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నామో దాన్ని బట్టి మీరు ఆ కాస్త సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైతే మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ముందుగా మనందరికీ తెలిసిందే అండ్ ఫార్ములా ప్రొసీజర్ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఒకసారి చూసుకోండి. జస్ట్ నార్మల్గా ఇందులో కొన్ని ఫార్ములాస్ అయితే మనం యూజ్ చేయాలి. అండ్ ప్రతి సమ్మకి కూడా ఒక ఫార్ములా అండ్ ప్రొసీజర్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి ఒక 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఫార్ములాస్ ఏంటి అని అనేది కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి జనరల్గా ఇది ఏంటిది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది అని అంటే dy by dx plus p into y is equals to q ఉంటుంది. నెక్స్ట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ if. ఏంటమ్మా ఫార్ములా? ఇంటిగ్రల్ e to the power pdx. నెక్స్ట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ gs, జనరల్ సొల్యూషన్, y into that above if, ఇంటిగ్రల్ q into if dx plus c. ఓకేనా? అండ్ ఇవి 3 స్టెప్లు యూ హ్యావ్ టు ఫాలో యాజ్ అ ప్రొసీజర్. అండ్ ఇందులో కొన్ని ఫార్ములాస్ కూడా వాడాలి. ఇవి 3 స్టెప్లు, అందుకనే 1 2 3 అని రాశాను. ఆ 3 స్టెప్లు కానీ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఆటోమేటిక్గా సమ్ అనేది 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఫార్ములాస్ ఏంటి సార్ అని అంటే dy by dx, డెరివేటివ్ ఆఫ్ tan x secant square x. ఐడియా ఉందా ఇంటర్మీడియట్లో ఫార్ములా? గుర్తొచ్చిందా? లేదు గుర్తు రాలేదు సార్, మాకేమీ గుర్తు రావు సార్ అని అనుకుంటే ప్లేలిస్ట్లో ఆల్రెడీ పెట్టాను, హౌ టు మెమరైజ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇన్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని చెప్పి మన ఛానల్లో పెట్టాను ప్లేలిస్ట్లో.
ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, హాఫ్ అన్ అవర్ వీడియో, ఫార్ములాస్ అన్ని మైండ్లోకి వెళ్ళిపోతాయి. అంటే మామూలుగా మనకి పీడిఎఫ్ ఉంటుంది, కాలేజీలో కూడా ఫస్ట్ పేజ్ ఇవే ఉంటాయి ఫార్ములాస్ మళ్ళీ, కానీ అవి అక్కర్లేదు. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్పాను, ఒకసారి అది చూడండి. చూడకపోతే చూస్తే ఓకే, ఫార్ములా వస్తే బాధే లేదు. అండ్ దీనికి ఆపోజిట్ అమ్మా, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని అంటే tan x. దీనికి ఇది డెరివేటివ్ అయినప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఇది అవుతుంది, సింపుల్, ఇది ఒకటి. అండ్ ఇంటిగ్రేషన్లో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇవి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ సమ్. క్లియర్ కదా? 3 ఫార్ములాలు 3 స్టెప్లు ఫాలో అయిపో 10 మార్కులు తీసుకో, అంతే సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఫస్ట్ dy/dx అని ఉంది, కానీ dy/dx కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. cos స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి అటు పంపించి. దానికన్నా ముందు నేను ఎప్పుడు ఏం చెప్తాను, గివెన్ దట్ అని చెప్పి ఒక స్టెప్ రాస్తే మనకు కొద్దిగా పేజ్ కూడా స్పేస్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట. cos స్క్వేర్ ఎక్స్ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు tan x. దీని కోఎఫిషియంట్ ఎంత ఉండాలన్నాం, 1 అన్నాం కాబట్టి డివైడ్ విత్ cos స్క్వేర్ ఎక్స్, డివైడ్ విత్ cos స్క్వేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా చేయాలి, ఏ ఆపరేషన్ చేసినా కూడాను. డివైడ్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ cos స్క్వేర్ ఎక్స్ ఎటువైపు వెళ్తే 1/cos స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇంకా y మిగిలింది కాబట్టి పక్కన రాసుకుందాం. y ఆల్రెడీ tan x ఉంది, డివైడ్ బై cos స్క్వేర్ ఎక్స్. అండ్ అలాగే మీకు ఒక ఫార్ములాలో ఇంకొకటి తెలియాలమ్మా, అంటే నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా 1/cos x అంటే 10th క్లాస్లో ఉంటుంది సీకెన్ ఎక్స్. 1/cos x అంటే సీకెన్ ఎక్స్, 1/secant x అంటే cos x. dy/dx 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏం చెప్పాను, సీకెన్ ఎక్స్ అన్నాము, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాము. 1/cos x అంటే సీకెన్ ఎక్స్, 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే సీకెన్ ఎక్స్ రాసి స్క్వేర్ ఉంది కాబట్టి క్యూబ్ అంటే క్యూబ్ పెట్టేస్తాం. tan x 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే ఇప్పుడు ఏం చెప్పాం, సీకెన్ స్క్వేర్ ఎక్స్, విచ్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వై? బికాస్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫార్మ్ dy/dx. సరిపోయిందా? సరిపోయింది. ఫస్ట్ పాయింట్ చూడండి, p ఇంటూ y. p అంటే ఎంత వచ్చింది ఇప్పుడు, సీకెన్ స్క్వేర్ ఎక్స్. q అంటే ఎంత వచ్చింది, రైట్ సైడ్ ఉన్నంతా qn. p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x అలోన్ అని కూడా చెప్పాము. చూద్దాం, ఇక్కడ రాయాలి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, డేట్ ఫోర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్ములాలో ఉందమ్మా, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. డేట్ ఫోర్ 1 ఈజ్ కాల్డ్ ఏమని పిలుస్తాం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా ఎందుకన్నా లీనియర్ డిఫరెన్స్? ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి. ఎప్పుడైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నా, వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? IF కట్టాలి. IF అంటే e⁻∫ pdx. దానికన్నా ముందు ఫస్ట్ రైట్ p వాల్యూ. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నా కాబట్టి వాట్ ఈస్ p వాల్యూ అమ్మా, secant square x. What is q value? tan x into secant square x. tan x into secant square x. సరిపోయింది కదా? ఇప్పుడు you have to find out IF and general solution. What is IF formula? e⁻∫ pdx. IF అంటే ఏంటమ్మా, e⁻∫ pdx. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. e⁻∫, what is p? secant square x dx. ఇంటిగ్రల్ secant square x, ఇంటిగ్రల్ secant square x ఫార్ములా ఏమి ఇచ్చాను ఇక్కడ, tan x ఇచ్చాను. సో IF వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ టు ఫైండ్ అవుట్ జనరల్ సొల్యూషన్. అంతే సింపుల్, 10 మార్కులు చాలా ఈజీగా వచ్చేస్తాయి. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, y ఇంటూ IF. ఇక్కడ y ఇంటూ IF ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పాను. ఎక్స్ ఎందుకు రాకూడదు, వై ఎందుకు రావాలని అంటే, ఇక్కడ క్వశ్చన్లోని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం కదా, దాని పైన ఇక్కడ ఎవరున్నారు, వై ఉంది కదా, ఆ వై అది చూసుకోండి. ఇక్కడ ఎక్స్ వస్తే నెక్స్ట్ అది కూడా చెప్తాను, ఆ సమ్ కూడా చెప్తాను, ఎక్స్ వచ్చేది కూడా చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంటిగ్రల్ q ఇంటూ IF dx ప్లస్ సి.
y ఇంటూ ఐఎఫ్ ఎంత వచ్చిందమ్మా e టు ద పవర్ 10. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మనకు పని లేదు, రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి దాన్ని మాత్రం సింప్లిఫై చేయాలి మనం. q అంటే ఎక్కడ ఉంది, tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x. మళ్ళీ ఐఎఫ్ e టు ద పవర్ tan x, e టు ద పవర్ tan x dx ప్లస్ c. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ ఇంత ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు చెక్ ఫర్ 2 టర్మ్స్. ఎప్పుడైనా 2 టర్ములు డిఫరెన్స్ చూడండి, ఇక్కడ tan x ఉంది, ఇక్కడ tan x ఉంది, ఇక్కడ tan x ఉంది అండ్ ఇక్కడ tan x ఉంది. 2 చోట్ల ఎప్పుడైనా ఒక టర్మ్ 2 సార్లు ఉంటే దాన్ని లెట్ ఇట్ బి t. 2 సార్లు ఎవరైతే ఉన్నారో ఎవరున్నారు, tan x ఉంది, దాన్ని ఏమనుకోవాలి, t అనుకోవడమే. ఇంటర్మీడియట్లో ఉంటుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని పిలుస్తాం. గుర్తొచ్చిందా? గుర్తు రాబోయినా ప్రాబ్లం, నేను చెప్తాను కదా. 2 సార్లు ఏదైతే ఒక టర్మ్ ఉందో దాన్ని టీ అనుకొని డెరివేటివ్ కడితే దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్. అంటే tan x డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ x విత్ రెస్పెక్ట్ x లో ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ x. అలాగే dt బై dx ఇట్ లాక్ వచ్చే సీకెంట్ స్క్వేర్ x dx అంటే ఏం రాయొచ్చు, ఎక్కడైనా నీకు సీకెంట్ స్క్వేర్ x dx కనిపిస్తే ఏం రాయొచ్చు, dt రాయొచ్చు. tan x కనిపిస్తే ఏం రాయొచ్చు, t రాయొచ్చు. రాసే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? అంతే, 10 మార్కులు. మీరు మాత్రం ఎగ్జామ్లో డోంట్ ఫర్గెట్, దీని పక్కన ఇది దీని పక్కన ఇది అలా రాయకండి. మరి మీరు రాస్తున్నారు కదా, నేను రాస్తున్నాను, నాకు బోర్డు ఎలాగుంది కాబట్టి నేను రాదు. నీకు పేపర్ ఎలాగుంటుంది ఎలాగుంటుందా, ఎలా ఉంటుంది కదా. సో దీని కిందన అది, దీని కిందన అది రాయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకుని ప్రతిసారి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ లెటర్ అన్నావు కదా, పైకి వచ్చి y ఇంటూ e టు ద పవర్ tan x ఇంటిగ్రల్. tan x అంటే ఎంత అనుకున్నాం, t. తర్వాత ఇగోండి సీకెంట్ స్క్వేర్ x dx ఎంత వచ్చింది, dt. ఇది రాస్తాం, tan x అంటే t, సీకెంట్ స్క్వేర్ dx అంటే dt. ఈ పవర్ tan x అంటే ఎంత, t. y ఇంటూ e టు ద పవర్ tan x. ఇది ఇలా రాసేయచ్చు, దీంతో పని లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కావాలంటే లైక్ మనము సబ్స్టిట్యూషన్లో ఉన్నాం కాబట్టి ఈ tan x ప్లేస్లో అందాక t రాసుకోండి, 2 సబ్స్టిట్యూషన్ మార్చినప్పుడు రాసుకుందాం. అంటే ఏది రాసినా కూడా పెద్ద ఇదేం లేదు కాబట్టి ఈ పవర్ ఆఫ్ tan x అంటే t అన్నాం కదా, అప్పుడు అది రాస్తాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ తర్వాత ఎలాగో మళ్ళీ tan x రాయాలి, బట్ దాన్ని ఏది రాసినా కూడా తప్పేం కాదు, మార్కులు కూడా పోవు. మనకు కావాల్సిందల్లా రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, t ఇంటూ ఈ పవర్ t, x ఇంటూ ఈ పవర్ x. x ఇంటూ ఈ పవర్ x అంటే ఎంత అన్నావు, ఈ పవర్ x ఇంటూ x మైనస్ 1. మరి t ఇంటూ ఈ పవర్ t ఇంటిగ్రేషన్ ఉందంటే ఏం రాయొచ్చు, ఈ పవర్ t మైనస్ 1 రాయొచ్చా లేదా, ఎగ్జాక్ట్లీ. ఆల్సో ప్లస్ c. డేట్ 4 ఫైనల్లీ నా ఇప్పుడు రాసే t అంటే ఎంత అనుకున్నాం, tan x. ఎందుకంటే క్వశ్చన్ ఎక్సెల్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఎక్సెల్లో రావాలి. t అంటే tan x, t మైనస్ 1, tan x మైనస్ 1 ప్లస్ c, which is the general solution of the given differential equation. ఎంత ఈజీగా ఉంది. ఎందుకు ఈజీగా ఉంది, అక్కడ ఫార్ములాస్ ఏంటో తెలుసు, మొత్తం 4 వాడాం. ప్రొసీజర్ ఏంటో తెలుసు, తెలిసినప్పుడు సమ్ ఎందుకు చేయలేం, చాలా ఈజీగా చేయొచ్చు. అది కష్టం, ఇది చాలా ఈజీ. క్లియర్ ఆర్ నాట్? సో ఇది ప్రాబ్లం నెంబర్ 2 అమ్మ. మరి 1 ఏంటి సార్, ఫస్ట్ ఈ వీడియోలో ఇదే స్టార్టింగ్ ఉందనంటే దీనికన్నా ముందు పార్ట్ నెంబర్ 2లో ఒక ప్రాబ్లం చెప్పాను, అది 1, ఇది 2, దీని తర్వాత చెప్పేది 3, దాని తర్వాత చెప్పేది 4, అలా వెళ్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేస్తే యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా. ప్రొసీజర్ అనేది మాత్రం చూసుకోండి. లీనియర్ అనగానే నీకు ఈ ప్రొసీజర్ అన్ని సమ్మల్లో ఇదే చెప్తాను. లీనియర్ అనగానే నీకు ఇది గుర్తొచ్చేసేయాలి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే నీకు ఆ ఫార్ములా, ఆ ప్రొసీజర్ గుర్తు రాకపోతే మళ్ళీ అవ్వదు. అర్థమైందా? కిందటి వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో చెప్పాను, నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చెప్పను. సో కాబట్టి అది మైండ్లో పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాబ్లం కొద్దిగా లెందీగా ఉంటుంది, మన బోర్డు కూడా సరిపోదు కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం ఇదే వీడియోలోనే చెప్తాను. కాబట్టి ఒకసారి అది మాత్రం బాగా నోట్ చేసుకుని ఇది కూడా నోట్ చేసుకోండి. లైన్ బై లైన్ చాలా నీట్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 75 చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అవర్ టార్గెట్ ఈజ్ టు గెట్ 75. ఇదే ఈజియర్ వే. అందరికీ వస్తాయి బట్ ఈజియర్ వే, సింపుల్ వేలో కావాలి. ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఇదే క్లాస్లో మనం లీనియర్లో డిస్కస్ చేయబోతున్నాం.
ఆల్ రైట్, చూసారు కదా ప్రీవియస్ ప్రాబ్లమ్ ఎంత ఈజీగా చేసాము. యాక్చువల్గా క్వశ్చన్ చూడగానే అమ్మో ట్రిగ్నోమెట్రీలో ఉంది, మళ్ళీ అన్ని ఫార్ములాస్ అంత డిఫికల్ట్గా ఉంటుందేమో అనుకున్నాము, చాలా ఈజీగా చెప్పాము. ఇన్ ద సిమిలర్ వే వీఆర్ గోయింగ్ టు టీచ్ అండ్ అనదర్ ప్రాబ్లం. చెప్పాను కదా 3 లేదా 4 ప్రాబ్లమ్లు చెప్తానండి. సో ఇందులో 4 ప్రాబ్లమ్లు అయితే డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 3 లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా స్టార్ మార్క్ అయితే పెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఇది ఇన్ఫ్యాక్ట్. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. సో చాలా సింపుల్ వేలో చేయొచ్చు. ఓన్లీ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ అండ్ ఫార్ములా. ప్రొసీజర్ ఏం చెప్పుకున్నాం, షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx, పక్కన ఉంది కాబట్టి డివైడ్ చేసే p వాల్యూ q వాల్యూ వస్తుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టు, జనరల్ సొల్యూషన్ కట్టు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఫికల్ట్ అవ్వబోతుంది ఇప్పుడు, క్లియర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏ విధంగా కట్టాలి అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫార్ములాస్ యాజ్ యూజువల్గా లా మనకు తెలియాల్సిన ప్రొసీజర్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాం, అంటే లీనియర్ ఈక్వేషనే కాబట్టి ఒక ఫార్ములా తెలియాలి మనకి. నేను ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తున్నాను. log a మైనస్ log b ఈజ్ ఈక్వల్స్ టు log a/b. ఓకేనా, ఈ ఫార్ములా ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎక్స్పోనెన్షియల్ పవర్లో ఎప్పుడైనా ఈ పవర్ log x అన్న మనకి రెండు క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, x మిగులుతుంది. అది ఎంత ఉంటే అంత మిగులుతుంది, అదొకటి కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అండ్ ఆల్ వీ నో దట్ ఏ ఇంటిగ్రల్ x టు ద పవర్ n dx x పవర్ n+1/n+1 గుర్తుంటుందా ఫార్ములాస్. సో ఇది తెలియాలి. ప్రొసీజర్ అందరికీ మనకి తెలిసిందే. సో ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 3 స్టెప్స్ ఇన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే మనకి గుర్తు రావాల్సినవి 3. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే మనం ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ dy/dx + py = q, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻∫ pdx, జనరల్ సొల్యూషన్ q/if q/if dx, కామన్ అంతాను. సో చూద్దాం మరి ఏ విధంగా చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, కన్సిడర్ ద గివెన్ ఈక్వేషన్. ఎప్పుడు కూడా ముందు మనం గివెన్ ఈక్వేషన్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. గివెన్ దట్ ఏమిచ్చాడమ్మా మనకి x × x-1. చెప్పాను కదా IF కొద్దిగా కొత్తగా ఉంటుంది, అదొక్కటి మనం జాగ్రత్తగా అంటే ఇంటర్మీడియట్లో కాన్సెప్ట్ యూస్ చేస్తాము. ఎలా యూస్ చేస్తాం ఏంటనేది కూడా చూద్దాం. x² x-1² క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో డివైడ్ చేయాలి కాబట్టి, ఎందుకంటే కోఎఫిషియంట్ 1 ఉండాలి కదా, డివైడ్ విత్ x × x-1 ఆన్ బోత్ సైడ్స్. డివైడ్ చేసినప్పుడు ఏం మిగులుతుందమ్మా మనకి dy/dx డివైడ్ చేస్తున్నాం కాబట్టి y/x × x-1. రైట్ సైడ్ ఆల్రెడీ x² x-1. నౌ ఐ కెన్ రైట్ కంప్లీట్లీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, టు గెట్స్ క్యాన్సిల్ x × x-1. ఒక x × x మీరు 2 ఉన్నాయి ఇక్కడ, ఒక స్క్వేర్కి అది కొట్టేద్దాం, అవునా కదా, సింపుల్గా. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఈక్వేషన్ ఒకటి వచ్చింది చూడు, dy/dx 1/x × x-1 ఇంటూ y ఇంకా x × x-1. క్లియర్ ఆర్ నాట్? చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ వేలో ఉంటుంది అనమాట. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. నౌ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్, లెట్ ఇట్ బి 1 అనుకుంటాం. therefore 1 is in the form of ఎలా ఉందమ్మా dy/dx plus py = q. అయితే ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ p వాల్యూ ఏమవుతుంది -1/x × x-1 అవుతుంది. ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే ఇట్ విల్ బి మైనస్ కదా. నౌ దిస్ విల్ బి dy/dx plus py = q. కాబట్టి py ఎందుకంటే ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా నో ప్రాబ్లం. therefore 1 is called, ఇలాగే 2 స్టెప్లు ఎప్పుడు రాసుకోవాలి, ఏమని పిలుస్తాం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడైతే పిలిచావో
నువ్వు ఇలా పక్కన గీతలు కూడా రాయడం కాదు, అర్థమైందా? స్పేస్ సరిపోదు. కాలేజీలో అలాగే రాస్తాం మనం, నోట్స్ వేస్ట్ అని. ఎగ్జామ్లో అలా రాయకు, దీని కిందనే అది రాయు, దాని కిందనే అది కూడా రాయి. ఓకే, ఎప్పుడైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నావో డేట్ ఫర్ వాట్ ఈస్ పీ వాల్యూ అమ్మా? ఇక బ్రాకెట్లో ఉంది కదా, -1/x ఇంటూ x మైనస్ 1. వాట్ ఈస్ క్యూ వాల్యూ? రైట్ సైడ్ ఉన్నది, x ఇంటూ x మైనస్ 1. పీక్యూలు ఎప్పుడైతే వచ్చాయో యూ హ్యావ్ టు వెరిఫై దట్ బోత్ p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x ఆర్ నాట్. చెక్ చేసుకో. ఇందులోని y రాకూడదు, x మాత్రమే రావాలి. వచ్చిందా లేదా? ఎస్ వచ్చింది, ఎగ్జాక్ట్గా సరిపోయింది. డేట్ ఫర్ IF ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టడం కొద్దిగా కష్టం అవుతుంది దీనికి, ఎందుకంటే ఫార్ములా అయితే డైరెక్ట్గా అప్లై అవ్వదు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. e టు ద పవర్ ఇంటిగ్రేట్, అది మీకు ఎలా తెలుస్తారని అనుకోకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సమ్స్ చెప్పేటప్పుడు, సో క్లాసెస్లో కానీ కాలేజ్లో కానీ, సో మనకి ఏ ప్రాబ్లం ఎక్కడ వేసేటప్పుడు జనరల్గా తెలుస్తుంది. సో ఆ విధంగా మీకు తెలియాలంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి, చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ సమ్ వదిలేస్తారు జనరల్గా ఎక్కడితో, మైనస్ పక్కన పెడదాం, x ఇంటూ x మైనస్ 1 ఇక్కడే పెడదాంలేండి, ఇక్కడ పెట్టిన ఒకటే. సో బట్ ద డిఫరెన్స్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్ములా. జనరల్గా ప్రీవియస్ దాంట్లో అయితే సీకెండ్ స్క్వేర్ x వస్తే tan x రాస్తాం, 1/x వస్తే log x రాస్తాం. ఇలాగ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఫార్ములా. ఎప్పుడైనా ఫార్ములా లేకపోతే యూజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఏం వాడాలమ్మా? ఇంటర్మీడియట్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏవైతే యూస్ చేసామో అది ఇక్కడ వాడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం తీసుకొని సింప్లిఫై చేయాలి. టేక్ సింప్లిఫై చేసి వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ ఇక్కడ రాసేస్తే అప్పుడు నీకు ఫార్ములా వస్తుంది. అంటే ఇక్కడ ఫార్ములా ఉంటే దీనికి ఫార్ములా వేసి IF కట్టేస్తాం. ఇప్పటివరకు ఇప్పుడు అలా కట్టలేం, ఎందుకంటే మనకి ఫార్ములాలో లేదు అంటే ఏం చెప్పాను, దాన్ని తీసుకో, పార్షియల్ ఫ్రాక్షన్ కింద రాయు. ఎలా రాస్తాం? a బై వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్ x, b బై వాట్ ఈస్ సెకండ్ టర్మ్ x మైనస్ 1. ఇంటర్మీడియట్లో రాస్తాం, కొత్తగా చూడకండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ 2Aలో సెకండ్ ఇయర్లో ఏ పేపర్లో దీనివల్ల చాలా డిఫికల్ట్గా రాసాము, నేర్చుకున్నాను. ఇక్కడ కూడా అంతే, పార్షియల్ ఫ్రాక్షన్ రాస్తే ఫార్ములా వస్తుందమ్మా. ఇంటిగ్రేషన్స్ అదే అడ్వాంటేజ్. ఇక్కడ కూడా x ఇంటూ x మైనస్ 1, a ఇంటూ x మైనస్ 1, b ఇంటూ x, ఇది క్యాన్సిల్. -1 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ x మైనస్ 1, b ఇంటూ x. ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 పెట్టి x ప్లేస్లో పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1, 1 - 1 0, x ప్లస్లో 1 పెట్టాం, మైనస్ b 1s are b అంటే b వాల్యూ వచ్చిందమ్మా -1. చెప్పాను కదా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది వరకు ఒక స్టెప్లో వచ్చింది, ఇప్పుడు చూడు ఇంకెంత ఉందో, ఇంకా సమ్ ఉంది. సో అలాగా ఒక్కొక్కసారి కష్టంగా ఉంటాయి, ఒక్కొక్కసారి అంటే పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. తర్వాత పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టే, ఏం సబ్స్టిట్యూట్ చేయాలో తెలియలేనప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టడమే. ఎందుకంటే -1 ఉంది కాబట్టి +1 పెట్టాము. ఇప్పుడు ఏమి ఇంకా ఆప్షన్స్ లేవు కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు -1, x ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టాలి, ఎందుకంటే ఇది 0 అయిపోద్ది, అందుకని ఇంకేం లేదు. b 0 అయింది కాబట్టి a ఇంటూ -1, -1 క్యాన్సిల్. That means minus will get cancel. You will get a value 1. Now substitute చేస్తే date 4 take అన్నాం కదా ఇక్కడ, అంటే -1 by x into x minus 1 can be written as a by x. a వాల్యూ ఎంత వచ్చింది? 1. a వాల్యూ ఎంత వచ్చింది? a by x. a వాల్యూ ఎంత వచ్చింది? 1 కదా, ఇగో 1 by x. b వాల్యూ ఎంత వచ్చింది? -1. So now I can write -1 x minus 1. So we got the complete value. దీన్ని సింప్లిఫై చేస్తూ వెళ్తూ చూస్తే డిఫికల్ట్ అని చెప్పాను కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో, ఇంత లెందీగా ఉండేవి ఇస్తాడు, చాలా ఈజీగా చేయొచ్చు. సో నవ్ ఇన్ దిస్ ప్లేస్ ఐ కెన్ రైట్ దిస్ వాల్యూ. డేట్ 4 నవ్ ఐఎఫ్లోకి వచ్చాయి. ఐఎఫ్ కష్టంగా ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. ఐఎఫ్లోకి వస్తే ఇది కదా, e టు ద పవర్ ఇంటిగ్రల్ వీడి వాల్యూ, ఇంకా వీడి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/x minus 1/x minus 1 dx. e టు ద పవర్ ఇంటిగ్రల్ రెండింటికి ఇచ్చాయి,
ఇంటిగ్రల్ 1 by x dx, ఇంటిగ్రల్ 1 by x minus 1 dx. వాట్ ఈస్ ద ఫార్ములా? 1 by x కంత మా log x, 1 by x minus 1 కంత మా log x minus 1. క్లియర్? log a minus log b ఫార్ములా చెప్పాను అక్కడ, log a minus log b, log a by b. ఓకేనా? ఇక్కడ ఒక ఫార్ములా వచ్చింది కదా, x కి డెరివేటివ్ 1, x minus 1 కి డెరివేటివ్ 1. అందుకని ప్రీవియస్ క్లాస్లో చెప్పాను log x కిందన ఎప్పుడైనా పైన 1 నుండి కిందన ఏ x టర్మ్ ఉన్నా కూడా దాన్ని ఆటోమేటిక్గా మనం లాగ్లో రాసుకోవాలి. ఏ log a minus log b e to the power log a minus log b, log a by b, x by x minus 1. ఎక్స్పోనెన్షియల్ లాగరిథం ఎప్పుడు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక ఇక్కడ చెప్పాను మిగిలిందంతా x రాసే, మిగిలిందంతా అది రాసే. x by x minus 1 ఈజ్ ద ఇంటిగ్రేట్. చూసారు ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్కి ఎన్ని కష్టాలు పడ్డామో. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమ్గా అలా ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా ఫార్ములా లేనప్పుడు స్ప్లిట్టింగ్ చేసుకొని, అంటే పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్టింగ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం. ఫైనల్గా జనరల్ సొల్యూషన్ 2 స్టెప్లలో వచ్చేస్తుంది. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్, అన్నీ కూడా y ఇంటూ ఐఎఫ్ఏ చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ క్లాస్లో x ఇంటూ కూడా చెప్తాను. అప్పుడు ఏది ఎగ్జామ్లో ఇచ్చినా చేసేయగలుగుతారు మీరు. y ఇంటూ ఐఎఫ్ ఇప్పుడే వచ్చింది మనకి, x by x minus 1. q ఇప్పటి వరకు q వాడలేదు మనం, x ఇంటూ x minus 1. ఐఎఫ్ అంటే x minus 1 dx ప్లస్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x minus 1 క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది? ఇంటిగ్రల్ x ఇంటూ x స్క్వేర్ dx. ఫైనల్గా డేట్ 4 ఆన్సర్ రాసేయచ్చు, x by x minus 1, x స్క్వేర్కి ఎంతమ్మా? x క్యూబ్ by 3 ప్లస్ c. కావాలంటే మనం ఇక్కడ చూడండి, వీ కెన్ గెట్స్ క్యాన్సిల్ ఆఫ్ దిస్ x అండ్ x స్క్వేర్, బట్ వీ కెన్ లీవ్ లైక్ దట్, వదిలేసేయచ్చు. x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత? x క్యూబ్ by 3. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. చాలా అంటే చాలా పెద్ద సమ్, ఇంకా దీనికన్నా పెద్దగా ఉంటాయి అఫ్ కోర్స్, బట్ ద వే హౌ వీఆర్ డూయింగ్ బై యూజింగ్ ద ఫార్ములా అండ్ ప్రొసీజర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పర్టికులర్గా ఆ ఫార్ములాని ఏవైతే నేర్చుకుంటున్నామో వాటితో పాటు ప్రొసీజర్ ప్రీవియస్ సమ్లో చెప్పాను, పార్ట్ నెంబర్ 2లో కూడా చెప్పాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అన్నీ కూడాను. ఇప్పుడు మనం లీనియర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలుగుతావు, విచ్ ఈజ్ ఆల్ dy by dx. ఇక్కడ ఈ ఫార్మాట్ ఉంది కదా, నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ క్లాస్లో dx by dy మారుతుంది. px q, p and q are functions of x alone కదా, p and q are functions of y alone. అది కూడా లీనియర్, 2 ఉంటాయి అన్నమాట లీనియర్లో, టైప్ 1 అండ్ టైప్ 2, విచ్ ఇస్ కాల్డ్ టైప్ 1, టైప్ 2 నెక్స్ట్ దాంట్లో చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్, విచ్ ఈజ్ అ ఈజియర్ వేలో మనం చెప్పుకోవచ్చు. అండ్ మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ అందరికీ కూడా నీట్గా నోట్ చేసుకోండి, ప్రతిదీ కూడాను ఇలాగా ఫార్ములా ప్రొసీజర్ అన్ని నీట్గా నోట్ చేసుకొని, ఒక కోర్స్ 3 అనగానే మనం ఎనీ క్వశ్చన్ ఎగ్జామ్లో అవర్ ఎయిమ్ ఈజ్ టు గెట్ 75 2024లో ఎవరైతే మేజర్ మైనర్లో కోర్స్ 3 అయితే తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళ కోర్స్ 4 కూడా ఉండబోతున్నాయి క్లాసులు అన్నీ కూడాను. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్, మరొకసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయలేని వాళ్ళు, చేసిన వాళ్ళు యాజ్ యూజువల్గా ఫాలో అయిపోతారు. వీడియో అయితే లైక్ చేయండి. సో మంచి లైక్స్ అయితే రావాలి, మరింత మంచి కంటెంట్ రెడీగా ఉంది. సో నేనైతే చాలా క్లాసెస్తో రెడీగా ఉన్నాను. సో మీరు కూడా మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి మనం అండ్ క్లాస్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అండ్ సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచి మంచి వీడియోలు ఎవ్రీ డే మనం అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాచింగ్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.